నాకు చెప్పండి. బీసీ గతం నుంచి కూడా బీసీ వర్గీయులకి చాలా అన్యాయం జరుగుతుంది అని మనం వార్తల్లో చూసి ఉంటాము. జరుగుతున్నది కూడా నిజమే అని తెలుస్తోంది అక్కడ. మీరు కూడా ఒక బీసీ బిడ్డనే. దీన్ని ఎట్లా తీసుకుంటారు? ఆ రోజు ఆత్మగౌరవం నుంచి ఆంధ్ర పాలక నుంచి స్వరాష్ట్రం తీసుకురావడానికి ఏ విధంగా వాస్తవానికి కూడా నీళ్లు మనకు వచ్చేవి కావు, ఉద్యోగాలలో పక్షవాతం, ప్రతి విషయాలలో నిధులు నియామకాలు ప్రతి విషయంలో ఏ విధంగా అన్యాయం జరిగిందో అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మండల స్థాయి కాదు గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఇంటికి కూడా నేను నా తెలంగాణ గురించి కొట్లాడాలని ఏ విధంగా వచ్చినారో వచ్చిన పరిణామాల్లో కొందరు ఆ ఉద్యమానికి బతికించడానికి అమరులైన సందర్భాలున్నాయి. అంతిమంగా ప్రజా ఉద్యమంలో ప్రజల ఆత్మగౌరవం విషయం తీసుకున్నప్పుడు 100% నెరవేరుతుంది. వాళ్ళందరూ కూడా 100% దాంట్లో ఫలితాలు తీసుకుంటారు. దాని ఒక పరిణామమే స్వరాష్ట్రం వచ్చింది, అదే తెలంగాణ రాష్ట్రం. దాంట్లో భాగంగానే ఆ రోజు ఏ విధంగా ఆత్మగౌరవం విషయం అనుకున్నారో తెలంగాణ జాతి, తెలంగాణ ఉన్న ప్రతి కులం వాస్తవం స్వరాష్ట్రం వచ్చినాక మార్పులు ఏమైనా జరిగినాయి అంటే పేర్లు మార్పులు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కానీ పరిపాలన విధానంలో బీసీల మీద జరుగుతున్న అన్యాయాలు అప్పుడు ఎట్లా జరిగినాయి అంతకనికి ఎక్కువనే జరిగినాయి అనుకుంటాం. తెలంగాణ రాష్ట్రం ఎక్కువ జరిగినాయి అనుకుంటాం. జరిగినాయని చెప్పడానికి కూడా నేను నిర్మోహం పడను. ఎందుకంటే ఒక రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన ఒక పార్టీలను ఉద్యమ పార్టీలో ఒక రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాడిని. కాబట్టి గత జరిగిన 13-12 సంవత్సరాలు మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా జరిగిన పరిణామాలు చూస్తే వాస్తవమే అది. 100% ఇంకా తెలంగాణలో బీసీలకు న్యాయం జరుగుతలేదు చెప్పడంలో 100% నేను ఏ విధంగా మోమడం పడను. ఎట్లా ముందుకు వెళ్దాం అనుకుంటారు? ఏంటి కార్చండి ఏంటి? ఫస్ట్ బీసీలలో చైతన్యం రావాలి. ఏ విధంగా రాష్ట్రాన్ని గురించి ఒక ఇంటికి ఒక వ్యక్తి బయటకు వచ్చి ఏ విధంగా ఉద్యమాన్ని ఇది నాది అని పట్టున్నారు, బీసీలో కూడా నా ఇంట్లో నా గ్రామంలో నేను ఎందుకు సర్పంచ్ కావద్దు, రాజకీయ చైతన్యం నాకు ఎందుకు కావద్దు, నేను ఎందుకు ఎంపీపీ కావద్దు, మా గ్రామం నుంచి మా మండలం నుంచి నేను ఎందుకు ఎమ్మెల్యే కావద్దు, రాజకీయ చైతన్యం రావాలి. రాజకీయ చైతన్యం గురించి చెప్పడానికి పైన స్థాయిలో ఈ రోజు వరకు రాజకీయ వ్యవస్థలో బీసీలకు సంబంధించి ముందుండి మాట్లాడేవారు లేరు. ఎందుకు లేరు అంటే ఈరోజు ఏ పార్టీ తీసుకో, జాతీయ పార్టీ తీసుకో, ప్రాంతీయ పార్టీలు తీసుకున్నా కూడా పార్టీలలో నడిపించేవారంతా కూడా అగ్రకులాలే వాళ్ళు ఉంటారు. కేంద్ర పార్టీలో వచ్చే వరకు వాళ్ళే పార్టీ నడిపించే పెద్ద మనుషులుగా ఉంటారు, పార్టీ ప్రెసిడెంట్గా ఉంటారు. కాబట్టి గంట వాని చేతి ఉంటుంది కాబట్టి వాడు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వాని వర్గాన్ని పెట్టుకుంటారు. మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఏ పార్టీనే తీసుకోండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక బీజేపీ కానీ ఒక కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలలో అగ్రకులాల వారే ఉన్నారంటారు. రాజకీయాలు అంటేనే మావి, మా వారసత్వం, మీరు ఎవరు అంటున్నారు అనుకుంటేనే మీకు చెప్తున్నారు. గమనించవచ్చు మీరు రాజకీయాలలో జరిగిన 10 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు. మీ జిల్లా మినిస్టర్ రంగారెడ్డి ఏ పార్టీ ఉన్నా కూడా మేమే, ఇది ఈ జిల్లా మాది, నేను కాకపోతే మా తమ్ముడు, అంటే ఒక కుటుంబం నుంచి. ఆ రోజు నేను పేరు కూడా చెప్తా, రంగారెడ్డి జిల్లా మినిస్టర్ ఉండే కాంగ్రెస్ రెడ్డి సామాజిక ఒక వర్గం వాళ్ళే ఉండే, మళ్ళీ తెలుగుదేశం వచ్చినాక ఒక వర్గం వాళ్ళే ఉండే మన ప్రెసిడెంట్. ఈరోజు మీరు ఏ జిల్లా నల్లగొండ కూడా తీసుకోండి, మీరు వాళ్ళ ఆధిపత్యమైంది. రెండు తరాలు అయిపోయినాయి. తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతోమంది అమరులైనా కూడా ఆ మార్పు జరగలే. వాళ్ళ చెప్పు చేతులని ఈరోజు రాజకీయ పార్టీలని రాజకీయ వ్యవస్థ ఉంది. మా దుర్మార్గం ఏంటి అంటే రాజకీయ పార్టీలే కాదు, ఆర్థికంగా మేము ఎదిగే మా కులాల పైన కూడా వాళ్ళ పెద్దరికాలు అయిపోయినాయి. సమాజంలో నా పిల్లలను చూస్తుంటే నేను అక్కడక్కడ మా కులాల నుంచి కూడా తీసేసుకున్నారు డబ్బులు వచ్చే కులాలు. ఉదాహరణకు బార్ అండ్ రెస్టారెంట్లు తీసుకోండి, డబ్బులు ఉంటాయి. ఎందుకు జరుగుతుంది? ఈరోజు ఆ సామాజిక వర్గం బోర్డు పెట్టేస్తాడు, నడిపిస్తున్నాడు, లేదా జరుగుతలేదా? అంతేందుకు ఒక చికెన్ షాపులు కూడా ఈరోజు కట్టుకోలు వాళ్ళు అమ్మేది ఆ కులాన్ని కూడా అలా డబ్బులు వస్తాయి కాబట్టి అవన్నీ కూడా అంటే ఆర్థిక వ్యవస్థని ఆర్థికంగా డబ్బులు వచ్చే దాని మీద వాళ్ళ ఆధిపత్యమైంది. రాజకీయ వ్యవస్థలో కూడా వాళ్ళ ఆధిపత్యం, రాజకీయ పరంగా ఉద్యోగ పరంగా అన్నిట్లో వాళ్ళదే పై చేయి అంటారు. 100% కేవలము బీసీలు ఒక ఓటర్గా ఓటేసే యంత్రంగా దాంట్లో ఎవరో కాదు, ముఖ్యంగా మన వాళ్ళమే ఉంటాం. ఎన్నిపుడుదారులు మన వాళ్ళే, బీసీలమే కొందరు బానిసల్లాగా పనిచేసే వ్యక్తిత్వాలు ఉంటాయి. అది మన రక్తంలో కులాలకి ఆ కులాలకు వాళ్ళకు దొర పటేల అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే నేను 10 సంవత్సరాలు ఒక 5-6 సంవత్సరాలు ఉద్యమం నుంచున్నా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన వాడిని. ప్రభుత్వం వచ్చింది, ఏ దాని గురించి కొట్లాడమో దాంట్లో నా భాగస్వామ్యం ఉంది. రవంత్ ఉంది. చనిపోయిన అమరులతో పోతే నేను చాలా చిన్నవాడిని కూడా, కానీ నాకు కూడా అవకాశం ఇచ్చినారు పార్టీ.
రాష్ట్ర స్థాయిలో గౌరవించినారు. కానీ రాష్ట్రం వచ్చినాక ఆ పార్టీ 10 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నాక నాకు ఆ గౌరవం దొరకలేదు పార్టీలో. ఎందుకంటే నేను బీసీని, పార్టీకి ఉద్యమం సంబంధం లేని వాడు మినిస్టర్ అయిపోయాడు. రాత్రి పార్టీ కాదుగా అన్నిట్లో అదే అన్ని. ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ కూడా చూడండి, నమ్ముకున్న బీసీలందరూ కూడా 10 సంవత్సరాల ప్రభుత్వం లేకున్నా కూడా పార్టీని పట్టుకొని పనిచేసిన వాళ్ళు బీసీలు నాయకులు కాంగ్రెస్లో కారుని కట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వారికి కావాల్సిన న్యాయం జరుగుతలేదు. అంటే ఏ పార్టీని తీసుకోండి, అక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, బీసీలని కేవలం వాళ్ళ ఓటు బ్యాంక్ అనే వాడుతున్నారు. రాష్ట్రంలో రాజకీయాలలో ఆధిపత్యాన్ని ఒక సామాజిక వర్గ చేతులు ఉన్నది. అదేవిధంగా ఆ సామాజిక వర్గంలో రాజకీయంగా వాళ్ళ చేతులు ఉన్నప్పుడు అన్ని ఇండస్ట్రీలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఈరోజు మీరు జిల్లాలలో చూడొచ్చు, మెడికల్ కాలేజీలు చూడండి ఎవరి చేతులు ఉన్నాయి, నెంబర్ ఆఫ్. మీరు కాలేజ్ వ్యవస్థలకు చూడండి, యూనివర్సిటీ ఎవరి చేతులు ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీలైనా భూములు వాళ్ళే కేటాయించుకుంటారు. ఎందుకంటే రాజకీయ వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ లోపులు వాళ్ళు తెలుసుకోబట్టి నీ ఫైల్ 2 నిమిషాలు బయటకు వెళ్తుంది. అదే నా ఫైల్ పోవడానికి ఎన్నో వంకలు పోతే ఎన్నో పోతే దొరకదు కూడా. ఒకవేళ నేను ధైర్యం చేసేదాన్ని నిర్మాణించుకున్నా కూడా అది వంకలు పెట్టి ముప్పించేస్తారు, మన కాంపిటీషన్ వద్దని. అంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్నిట్లో అణచివేతకు గురైతున్నారు. న్యాయస్థానంలో కూడా ఉన్నారు. మీరు అన్ని రంగంలో ఉద్యోగాలు తీసుకోండి, అంతెందుకు న్యాయం చెప్పే ధర్మాసనాలలో కూడా బీసీలకు ధర్మశాసనం చేసే వాళ్ళతో కూడా పర్సెంటేజ్ తక్కువని మనకు అవకాశం దొరకనియరు. అంతా కూడా పొలిటికల్. ఎప్పుడు రాజకీయ అన్నిటికీ మూలం నేను నాకున్న ఒక చెప్తా, రాజకీయ చైతన్యం రావాలి. రాజకీయ చైతన్యంలో నువ్వు ఒక ఎమ్మెల్యే అయ్యి ఒక మంత్రి అయితే నీ సమాజం గురించి నువ్వు కొట్లాడతావు. దుర్మార్గం ఇప్పుడు లేరా భాస్కర్ గారు అంటే ఉన్నారు, కానీ ఉన్న దాంట్లో ఎవరికి ఇచ్చినారు? అంటే అధికారులు ప్రతిభ లేని వాళ్ళు లేరా బీసీలో? ప్రతిభ ఉన్నవారిని అవకాశాలు ఇచ్చినారా ఎక్కడన్నా? చెప్పండి, ఒక పేరు చెప్పండి నాకు. ఈ మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎవరికైనా ప్రతిభ ఉన్న నాయకుని ఒక మంత్రి చేసిన ఉన్నారా? అంటే చేసిన వాళ్ళు మంత్రులు ప్రతిభ లేరంటారా? అంటే చేస్తే మా దాంట్లో 10-20 మంది ఎమ్మెల్యేలు అవుతుండే. నీ ప్రతిభని ఒక మంత్రి రాజకీయ క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.